సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మలయాళ సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కథ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా అక్కడి సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. హిట్స్ పరంగానే కాకుండా ఇప్పుడు కలెక్షన్స్ పరంగా కూడా మలయాళ సినిమాలు రికార్డులు నమోదు చేస్తున్నాయి. గతేడాది వచ్చిన ఆవేశం, ప్రేమలు, ది గోట్ లైఫ్, మార్కో, ఆర్ము సినిమాలు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించగా మంజుమల్ బాయ్స్ 242 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఈ ప్లేస్ ను L2 ఎంపురాన్ చేజిక్కించుకుంది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు లూసిఫర్ కు సీక్వెల్ గా వచ్చిన L2 ఎంపురాన్ కేవలం 6 రోజుల్లోనే 250 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి టాప్ పొజిషన్ లో నిలిచింది. మోహన్ లాల్, మంజు వారియర్, టొవినో థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్స్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మలయాళ ఇండస్ట్రీ చరిత్ర తిరగరాస్తుంది. అయితే L2 ఎంపురాన్ ఏ స్థాయిలో హిట్ అయిందో అంతకు మించి వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఈ సినిమా చుట్టూ కొన్ని విమర్శలు, వివాదాస్పద ఆరోపణలు కూడా తలెత్తాయి. కొందరు ఈ చిత్రం ఒక మతాన్ని కించపరిచేలా ఉందని ఆరోపించారు. దీంతో యూనిట్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక ఈ సినిమా మొత్తంలో హైలైట్ అనిపించిన విషయం క్లైమాక్స్ లో యంగ్ మోహన్ లాల్ పాత్ర. క్లైమాక్స్ ఫైట్ లో మోహన్ లాల్ గా ఎవరు నటించారనే విషయంపై ఇప్పటి వరకు పెద్దగా క్లారిటీ రాలేదు. చాలా మంది ఏఐతో మోహన్ లాల్ ను సృష్టించారని అనుకున్నారు. కానీ ఆ వార్తలన్నింటినీ ఖండిస్తూ రీసెంట్ గా చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆ క్లైమాక్స్ ఫైట్ లో నటించిన హీరో మరెవరో కాదు, మోహన్ లాల్ తనయుడైన ప్రణవ్ మోహన్ లాల్ అని స్టేట్మెంట్ తో పాటు ఆ పోస్టర్ ను కూడా పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లెక్కన L3 ది బిగినింగ్ లో మోహన్ లాల్ లా కనిపించబోతున్నది ప్రణవ్ మోహన్ లాల్ అనేసరికి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఎందుకంటే గతంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చి పొలం పనులు చేసుకుంటూ ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో మళ్ళీ ప్రణవ్ సినిమాల్లోకి రావడంతో మోహన్ లాల్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే 250 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించిన L2 ఎంపురాన్ రానున్న రోజుల్లో ఎన్ని రికార్డ్స్ ను నమోదు చేస్తుందో చూడాలి.